హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు E6 టీవీ. నా పేరు భార్గవి. ప్రస్తుతం మనతో ఇప్పుడు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. వారితో ఇప్పుడు మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే భార్గవి, బాగున్నామ్మా? బాగున్నాను మ్యామ్, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. మేడం, ఇప్పుడు అంటే అదర్ కంట్రీస్ మీద ఎక్కువ మోజు అంటే చూపిస్తున్నారు కదా, అంటే వేరే యూఎస్కి కానీ కెనడాకి కానీ ఇలా వెళ్ళడము. అసలు అక్కడికి వెళ్ళడం వల్ల ఏంటి ఉపయోగమో, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు వీటన్నిటి గురించి మీరేమంటారు? అంటారు కదండి, అదే పొరుగుంటి పుల్లకూర చాలా రుచి అని. మన ఇంట్లో మనం పంచభక్ష పరమాన్నాలు వండుకున్నా కూడా పక్కన వాళ్ళు ఏదో కాస్త పచ్చడి ఇచ్చారంటే మనం చాలా ఇష్టంగా తింటాం. సో ఇప్పుడు మనం చేసేది కూడా అదే. మనమని ఎందుకంటున్నా అంటే అందరికీ ఉంది ఈ పిచ్చి. అంటే మన పిల్లలు అక్కడ వేరే దేశాలలో చదువుకుంటున్నారు, అక్కడికి వెళ్ళారు అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఏ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు, ఏ పార్ట్ టైం చేస్తున్నారు, ఏ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు, ఉద్యోగాలు లేక చాలా కష్టపడుతున్నారు. సో ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మా పిల్లల్ని అక్కడికి పంపించాలని అప్పులు చేసి ఉన్నదేదో ఆస్తిపాస్తులు అమ్మేసుకొని అక్కడికి పంపించేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంతవరకు సుఖపడతారు, ఎంత బాగుపడతారు అనేది ఎవ్వరూ ఆలోచించుకోవటం లేదండి. ఒకటే గోల్ ఏంటంటే మా పిల్లలు అమెరికాకి వెళ్ళిపోవాలి. సో నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందండి, వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ. అంటే ఆ తల్లిదండ్రులకు ఒకటే ఒక అబ్బాయి. సో వాళ్ళ అబ్బాయికేమో అక్కడికి వెళ్ళి అసలు బయటికి ఇండియాకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఉండడం ఇష్టం లేదు, చదువుకోవడం ఇష్టం లేదు, ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. కానీ పేరెంట్స్కి మాత్రం వాళ్ళ కళ అట వాళ్ళ పిల్లలు వాళ్ళ అబ్బాయి అక్కడికి వెళ్ళి ఉండాలి. ఆ అబ్బాయి ఏమంటాడంటే, అమ్మ నేను ఉండేది నీకు ఒక్కడిని కాబట్టి నేను అక్కడికి వెళ్ళనమ్మా, మీతో పాటు ఉంటాను అంటే తల్లిదండ్రులు అంటే జనరల్గా ఇదేంటంటే తల్లిదండ్రులు పిల్లలు వెళ్తానంటే తల్లిదండ్రులు వద్దంటారు. బాబు నువ్వు ఉండేది మాకు ఒక్కడివే కాబట్టి నువ్వు వెళ్ళిపోతే ఎలాగా అని అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే రివర్స్ అంటారు కదా, ఆ రివర్స్లో ఏమంటారంటే తల్లిదండ్రులు మా కోరిక ఏంటంటే మా అబ్బాయి అమెరికాకి వెళ్ళిపోవాలి, మేము ఎంతైనా కష్టపడతాం, మేము ఎంతైనా అప్పులు చేస్తాం. సో ఇలాంటి ఫ్యామిలీనే నా దగ్గరికి ఒక 2-3 months బ్యాక్ కౌన్సిలింగ్ కోసం వచ్చారండి. నన్ను అడిగారు, అంటే మేడం ఈ అపాయింట్మెంట్ కావాలి అంటే వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ సమస్య ఏంటంటే ఆఫ్ బాగానే ఉన్నారు, అంటే పెద్ద కోటీశ్వర్లు కాకపోయినా ఉన్న దాంట్లోనే చాలా బాగున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ సమస్య ఏంటంటే మా అబ్బాయిని బయటికి వెళ్ళి చదువుకుండేలాగా అక్కడే సెటిల్ అయ్యేలాగా మీరు ఒప్పించాలి. సరే అబ్బాయిని అడిగారు, ఏంటయ్యా అందరు ఈ కాలంలో తల్లిదండ్రులు పంపమంటావు, మీ తల్లిదండ్రులు పంపుతాను లేదమ్మా, నేను ఒక్కడనే మా అమ్మ నాన్నకు ఇప్పుడు దాదాపు వాళ్ళకు 55-60 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. అంటే ఏ పరిస్థితుల్లోనైనా సరే నేను వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళని చూసుకోవాలని నా కోరిక, నేను ఎటువంటి పరిస్థితులలో వెళ్ళను అంటాడు. అంటే ఇది చూడండి అసలు ఎంత అంటే కొంతమంది అంటారు కదా, తోచినమ్మ తోడి కోడలు పుట్టింటికి వెళ్ళినట్టు ఏమీ పని లేక వీళ్ళు ఏమనుకుంటున్నారంటే అతన్ని ఒప్పించకపోతే మాకు చాలా బాధ, మాకు ఇది కళ, మా పిల్లవాడు అక్కడ ఉండి చదువుకుంటున్నాడు లేదా ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పుకోవడం. ఎందుకంటే మా చుట్టుపక్కల వాళ్ళు మా చుట్టాలలో చాలా మటుకు అక్కడే ఉన్నారు కాబట్టి మా అబ్బాయి కూడా అక్కడే ఉండాలి. నేను చెప్పాను, అదేంటమ్మా ఇప్పుడు అబ్బాయి వెళ్ళనంటున్నాడు కదా అంటే, లేదు మీరు ఒప్పించాలి. ఆ అబ్బాయిని చెప్తే ఆ అబ్బాయి వర్షన్ ఆ అబ్బాయి చెప్తాడు, ఈ వీళ్ళ వర్షన్ వీళ్ళు చెప్తాడు. సో నేను లాస్ట్కి ఏం చెప్పానంటే, ఒక పంచయ్య బాబు నువ్వు కనీసం ఒక 1 year వెళ్ళిరా, మరి అప్పుడు మీ అమ్మ నాన్నకు తెలుస్తుంది అంటే, నేను ససేమిరా అన్నాడండి. అప్పుడు నేను వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాను, చూడమ్మా మీరు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, ప్లస్ ఇంకోందంటే వీళ్ళకి ఎవరు లేరు, ఈ తల్లిదండ్రులకు కూడా పెద్ద చుట్టపక్కలు లేరు, అంటే ఫస్ట్ నుంచి కూడా ఆ ఫ్యామిలీ ఎక్కడికి కలిసే ఫ్యామిలీ కాదు. అలాంటప్పుడు ఏదైనా కష్టమైనా నష్టమైనా నేనే చూసుకోవాలి మేడం, మీరే ఒప్పించండి అంటే తల్లిదండ్రులకు నేను కూర్చోబెట్టి చెప్పాను, కాదమ్మా ఇది కాదు పరిస్థితి, ఈ కాలం ఇంకా మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడు, మీరు అదృష్టవంతుడు, ఎందుకంటే పిల్లలు నేను ఎలాగైనా బయటకు వెళ్ళిపోవాలని అప్పు చేసి లేకపోతే ఉన్న ఆస్తులు అమ్ముకొని మమ్మల్ని పంపించమంటారు, మీ అబ్బాయి అలా అనట్లేదు కాబట్టి మీరే ఆలోచించుకోండి అని వాళ్ళని కన్విన్స్ చేసి లాస్ట్గా అబ్బాయికి ఇక్కడ మంచి ఉద్యోగం వచ్చిందండి. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. పాపం అంటే వాళ్ళకి అంటే అబ్బాయికి ఇక్కడ ఉద్యోగం వచ్చిన తర్వాత పాపం ఆ తండ్రికి హార్ట్ ప్రాబ్లం వచ్చి అతనికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. సో అప్పుడు అనుకున్నారన్నమాట, అవును మేడం మీరు చెప్పింది కరెక్టే, మా వాళ్ళు చూసేవాళ్ళు లేరు, నిజంగా మా అబ్బాయిని మేము అక్కడికి పంపించుంటే చాలా కష్టమయ్యేది అని చెప్తారు.
కాబట్టి అంటే ఇలా చాలా మటుకు అలా ఆలోచిస్తున్నారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ఎవ్వరు ఆలోచించట్లేదు. ఈ విదేశీ వ్యామోహం అనేది ఏంటంటే నిజంగానే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియాలో ఉన్నంతగా అక్కడ చాలా లగ్జరీగా లైఫ్ ఉంటుంది. అది ఎప్పుడు అన్నీ బాగుంటే, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఏం చేస్తారంటే అంటే ఇంత కష్టపడి మేము ఇక్కడికి వచ్చాం కదా, మళ్ళీ మా అమ్మ నాన్నని అంటే డబ్బులు పంపమని అడిగితే వాళ్ళకి నామోషి అయ్యి వాళ్ళు ఇక్కడ ఎంత కష్టపడతారు అని చెప్పేసి పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారండి పాపం. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు పిల్లలు ఒకవేళ వెళ్తాను అంటే కూడా మీరు అంటే అలా అని బయటికి వెళ్ళకూడదని నేను చెప్పటం లేదండి. ఆ వ్యామోహం కొంచెం తగ్గించుకొని ఒకవేళ ఇప్పుడు పోనీ మీకు అక్కడ పోతే ఒక 5-6 లక్షలు సంపాదించుకుంటారంటే ఉన్న ఇంట్లో ఉండి తల్లిదండ్రులను చూసుకుంటూ మన వాళ్ళని చూసుకుంటూ ఒక 50,000 1,00,000 రూపాయలు తక్కువైనా కూడా మీరు సంతోషంగా ఇక్కడ బతకొచ్చు. సో కాబట్టి బలవంతంగా ఇంకా తప్పనిసరి ఇప్పుడు ఏదో ఒక ఆఫీస్లో ఎంఎన్సీలో చేస్తున్నారు, ఒకవేళ ఆఫీస్ తరపున నుంచి పంపిస్తే ఓకే, దానికి ఏం ప్రాబ్లం ఉండదండి. మీరు బలవంతంగా పంపించేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మన పద్ధతులకు వాళ్ళ పద్ధతులకు చాలా డిఫరెంట్ అండి, చాలా డిఫరెన్స్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మటుకు మన వాళ్ళందరూ కొంతమంది అయితే యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ తెలియక. ఎలా అంటే మన డ్రైవింగ్కు వాళ్ళ డ్రైవింగ్కు మీకు తెలుసు, మనది ఎప్పుడు అంటే వాళ్ళదంతా రైట్ హ్యాండ్ డ్రైవింగ్, మనదంతా లెఫ్ట్ సైడ్. ఇవన్నీ కూడా చాలా ఉంటాయండి. మనకేంటంటే మన ట్రాఫిక్ రూల్స్ పెద్ద పాటించాం, అక్కడైతే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి. కొంతమంది చాలా అంటే నాకు కొన్ని తెలిసిన ఫ్యామిలీస్ ఉన్నాయండి, అక్కడ వాళ్ళు అంటారు తప్పనిసరిగా రావాల్సి వచ్చిందండి, ఇండియాకి ఎప్పుడు వస్తామా అని మాకు కల అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులకు నేను ఒకటే చెప్తాను, దయచేసి మీ పిల్లల్ని వెళ్ళమని మాత్రం మీరు బలవంతం పెట్టకండి. అంతకంటే నేను చెప్పలేను, కానీ ఇక్కడ కూడా కంఫర్ట్గానే ఉంటారు. సో మనకున్న నాలెడ్జ్, మనకున్న టాలెంట్ మనం వేరే వాళ్ళకి ఎందుకండి చూపించాల్సింది. సో మనమే ఇక్కడ మనకు కూడా మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి, మంచి ఆఫీసెస్ ఉన్నాయి, మంచి కంపెనీస్ ఉన్నాయి. మన టాలెంట్ని మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా తప్పనిసరి పరిస్థితులలో మాత్రం వెళ్ళకండి. తప్పదు వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎంత వీలైతే అంత రావడానికి మాత్రమే ట్రై చేయండి. కాబట్టి దయచేసి విదేశీ వ్యామోహం అనేది తగ్గించుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఓకే మ్యామ్, విదేశీ వ్యామోహంపై మీరు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.